ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधो वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दमवाङ्मनसगोचरम् आत्मानमखिलाधार माश्रये भीष्टसिद्धये। సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహం మంగళాచరణం రెండవ శ్లోకం. అహం ఆశ్రయే, నేను ఆశ్రయిస్తూ ఉన్నాను. దేనికోసం? అభీష్ట సిద్ధయే, నా కోరిక తీరడం కోసం. మరి నా కోరిక ఏంటి? ఇక్కడ ముక్తి పొందడమే నా యొక్క కోరిక. ఎవరిని ఆశ్రయిస్తున్నాను? ఆత్మానం. ఆత్మానం అనగా ఆత్మను ఆశ్రయిస్తూ ఉన్నాను. మరి ఆత్మ యొక్క లక్షణం ఏంటి? అఖండం సచ్చిదానందం అవాంగ్మనస గోచరం అఖిలాధారం. ఇవన్నీ కూడా దేని యొక్క విశేషణాలు? ఆత్మ యొక్క ఇక్కడ విశేషణం అంటే ఏంటి అనేటువంటిది ప్రశ్న. విశేషణం అనగా నీలం ఉత్పలం అని అన్నాం. నీలం ఉత్పలం అనగా నీలం విశేషం. అర్థం ఏంటి? నీలం ఉత్పలం అనగా ఉత్పలం నీలం కలర్ లో, నీలిరంగు పుష్పము అని, నీలిరంగు తామర పువ్వు అని. ఉత్పలం అనగా తామర పువ్వు, నీలిరంగులో ఉన్నటువంటి తామర పువ్వు. ఇక్కడ నీలిరంగు అనేటటువంటిది తామర పువ్వును తెలియజేస్తూ ఉంది. అక్కడ 100 పుష్పాలు ఉన్నాయి. 100 పుష్పాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో ఉన్నాయి. మనము పుష్పాన్ని తీసుకురా అని అంటే ఏ పుష్పాన్ని తీసుకొస్తారు? తీసుకొస్తారా? లేదు లేదు. ఏదనేటటువంటిది సంశయంగా ఉంటుంది. అదే నీలిరంగు పుష్పంను తీసుకురా అని అన్నారనుకోండి, సులభంగా తీసుకొస్తాం. గుర్తించగలుగుతాము ఏది నీలిరంగు ఏది దేన్ని సూచిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించగలుగుతాం. ఇక్కడ కూడా ఏంటి అని అంటే దాన్నే విశేషణం అంటారు. విశేషణంని ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే విశేష్యమును తెలియజేయడానికి విశేషణాన్ని ఉపయోగిస్తారు. విశేషణాన్ని తెలియజేసేదే విశేషణం. ఇక్కడ విశేష్యం ఏంటి? ఉత్పలం అనేది విశేష్యం. ఇక్కడ ఆత్మానం అనే దానికి అఖండం సచ్చిదానందం అవాంగ్మనస గోచరం అఖిలాధారం ఇవన్నీ కూడా విశేషణాలు అని అంటున్నాము. విశేషణాలు అనంటే ఈ పదాలన్నీ కూడాను ఆత్మ యొక్క లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఈ పదాలన్నీ ఆత్మ యొక్క లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. నేను ఆత్మని ఆశ్రయిస్తున్నాను అని అంటున్నాను, కానీ ఆత్మ ఏంటి అనేటటువంటిది తెలియదు అనుకోండి. దేన్ని ఆశ్రయిస్తున్నానో అర్థమవుతుందా? లేదు. కాబట్టి ఎటువంటి ఆత్మని నేను ఆశ్రయిస్తున్నాను? అఖండం సచ్చిదానందం అవాంగ్మనస గోచరం అఖిలాధారం. ఈ 4 విశేషణాలు కలిగినటువంటి ఆత్మని నేను ఆశ్రయిస్తూ ఉన్నాను. ఇవి విశేషణాలు కాదు, లక్షణాలు. ఆత్మ యొక్క లక్షణం ఇది. అంటే వ్యాకరణ ప్రకారంగా వీటిని విశేషణాలు అని అంటాము.
కానీ సిద్ధాంతపరంగా అయితే ఇవన్నీ కూడాను ఆత్మ యొక్క లక్షణాలు. టీకా చూస్తూ ఉన్నాము. అఖండం, అఖండం అనగా పరిపూర్ణం, సచ్చిదానందం, సద్ అబాధ్యం ఏకమేవ అద్వితీయం. సద్ అబాధ్యం, సద్ అబాధ్యం అనంటే ప్రతిషేధించడానికి వీలు దేని ద్వారా? దేశకాల వస్తువులతో. ఇంకా ఇతర దర్శనాల నుంచి ఇతర దర్శనాల నుంచి కూడా ఇతర దర్శనాలు కాదు, ఇతర ప్రమాణాలు. ఇతర ప్రమాణాల ద్వారా తొలగించడానికి వీలు లేనటువంటిది సత్. పేజ్ నంబర్ 3లో ఉన్నాము. టీకా 2వ శ్లోకం యొక్క టీకా. సద్ అబాధ్యం అనగా మరే ఇతర ప్రమాణాల ద్వారా కూడాను ప్రతిషేధించడానికి వీలు లేనటువంటిది సత్. అది సత్ యొక్క లక్షణం. అదే ఏంటి? ఏకం ఏవ అద్వితీయం. ఏకం అనేటటువంటిది దేన్ని తెలియజేస్తుంది? ఏకం దేన్ని తెలియజేస్తుంది? సజాతీయ విజాతీయ స్వగత భేదం. సజాతీయ విజాతీయ స్వగత భేదం ఏకం. మరి ఏవ అద్వితీయం దేన్ని తెలియజేస్తున్నాయి? ఏక సజాతీయ ఏవం స్వగత భేదం అద్వితీయం విజాతీయం. ఏవమ్మా ఏవనా? ఏవ. ఏవంకి ఏవకి అర్థం ఏంటి? ఏవ అంటే మాత్రమే. ఏవం అనేది ఈ ప్రకారంగా అని. ఏవం ఇన్ దిస్ వే, ఈ ప్రకారంగా అని. ఈ ప్రకారంగాకి మాత్రమేకి తేడా ఉందిగా. అనుస్వార, కేవలం అనుస్వార చాలు అర్థాన్ని మొత్తం మార్చేయడానికి. ఏకం, ఏకం అనేటటువంటిది సజాతీయ భేదాన్ని, ఏవ అనేటటువంటిది స్వగత భేదాన్ని, అద్వితీయం అనేటటువంటిది విజాతీయ భేదాన్ని. ఈ మూడు ఏం చేస్తున్నాయి? భేదాలను తెలియజేస్తున్నాయా అవి మూడు? తొలగిస్తున్నాయి. భేదాలను తొలగిస్తున్నాయా? ఈ భేదం లేవని చెప్తున్నామ్మా. చూడండి, ప్రతి అక్షరం కూడాను అత్యంత ముఖ్యం మనం అర్థం చేసుకోవడంలో. తొలగిస్తున్నాయి అని అర్థం చేసుకున్నాం అనుకోండి, అవి రావాలి, తొలగించాలి అని వెయిట్ చేస్తాం. మన సాధన ఎలా ఉంటుంది అప్పుడు? అది తొలగించేంత వరకు కూడా వెయిట్ చేస్తాం. ఎప్పుడైనా ఏవైనా తొలగిస్తాయా? తొలగించు. ఏది దేన్ని తొలగించడం లేదు. ఏకం అనేటటువంటిది ఆత్మయందు సజాతీయ భేదం లేదు అని చెబుతోంది. ఏవ అనేటటువంటిది స్వగత భేదం లేదు అని చెబుతోంది. అద్వితీయం అనేటటువంటిది విజాతీయ భేదం లేదు అని చెబుతోంది. ఈ భేదాలు లేవు ఆత్మయందు అని చెబుతూ ఉన్నాయి. ఏకం ఏవ అద్వితీయం, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసిత్ ఏకమేవ అద్వితీయం. ఈ మంత్రాన్ని సత్ అంటే ఏంటి? అబాధ్యం, ఏకమేవ అద్వితీయం.
ఆ సత్తే ఈ ఆత్మ. ఆత్మానం. ఆత్మ అంటే ఎవరు ఆత్మ అంటే? నేనే చైతన్యం అమ్మ, ప్రత్యేక చైతన్యం. నేనై ఉన్నాను. ఆత్మ అంటే ఎక్కడో లేదు, నేనే ఆత్మని. ఇక్కడి వరకు క్లియర్ కదా? సత్ అంటే ఏంటనేది. క్లియర్. నెక్స్ట్ పదం ఏంటి? చిత్. స్క్రీన్ షేర్ చేయమంటారా? నాకు పుస్తకం ఉందమ్మా. ఓకే. చిత్. చిత్ కి అర్థం ఏంటి అనంటే, చిత్ కి అర్థం అవిపరిలుప్త జ్ఞానం. అవిపరిలుప్త అనేటువంటి పదం ఎక్కడైనా విన్నారా? లుప్తము అనేది విన్నామమ్మా. పరి వి ఉపసర్గలు పెట్టుకుంటే అది నా నిషేధిస్తుంది. విపరిలుప్త. ఇది విపరిలుప్త కాదు, అవిపరిలుప్త. అవునమ్మా, నై తత్పురుషం. నహి ద్రష్టుః దృష్టేః విపరిలోపో న విద్యతే. విన్నారా ఇది? లేదమ్మా. విన్నానమ్మా. లాస్ట్ 2-3 క్లాసెస్, బృహదారణ్యక క్లాసెస్ అండ్ ఉపదేశ సాహస్రి రైట్ నౌ ఇదే టాపిక్ జరుగుతోంది. అవిపరిలుప్త నహి ద్రష్టుః అవిపరిలోపో న విద్యతే. ఇదే కొటేషన్ పైన ఆత్మయందు అధ్యాస అనేటువంటిది లేదు అని దీన్ని తీసుకొని వివరిస్తూ ఉన్నారు ఉపదేశ సాహస్రిలో. బృహదారణ్యకోపనిషత్తులో కూడా దీన్ని 2 టైమ్స్ కోట్ చేసినారు. టాపిక్ ఏంటి? ప్రెజెంట్ టాపిక్ లో కాకుండా ప్రీవియస్ టాపిక్ అనుకుంటాను. బట్ 2 టైమ్స్ అయితే బృహదారణ్యకలో రీసెంట్ గా చూసాము. అండ్ కరెంట్ టాపిక్ ఉపదేశ సహస్రిలో కూడా ఇదే టాపిక్. ఇది బృహదారణ్యకోపనిషత్ మంత్ర. నహి ద్రష్టుః దృష్టేః విపరిలోపో న విద్యతే అవినాశిత్వాత్. కారణం ఏంటి అని అంటే అవినాశిత్వాత్. చిత్ చైతన్యం అంటే ఏంటంటే అవిపరిలుప్త జ్ఞానం. జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అనేటటువంటిది విపరిలుప్త అనగా మార్పు చెందుతూ ఉన్నటువంటిది. అవిపరిలుప్త అనగా మార్పు చెందనటువంటిది. అవిపరిలుప్త జ్ఞానం అనగా మార్పు చెందనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే చైతన్యం. అంటే చైతన్యంలో ఎటువంటి మార్పు అనేటటువంటిది లేదు. ఒకసారి ఉండి ఇంకొకసారి లేకపోవడం అనేటటువంటిది లేదు. మన బుద్ధిలో ఉండే జ్ఞానం ఎటువంటిది? నిన్న విన్నాము అనంటే ఈ రోజు మర్చిపోతాము, ఈ రోజు గుర్తుంది అనంటే రేపు మర్చిపోతాము, లేదా ఈ క్లాస్ లో గుర్తుంచుకుంటే మళ్ళీ ఇంకో క్లాస్ లో గుర్తుండదు. క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్ అంతా ఏం చెప్తున్నారు అనంటే ఏమీ గుర్తుండదు. ఇది మన బుద్ధి యొక్క జ్ఞానం. కానీ చైతన్యం యొక్క జ్ఞానం, చైతన్యం జ్ఞాన స్వరూపం. ఆ జ్ఞానం ఎటువంటి జ్ఞానము అనంటే అవిపరిలుప్త జ్ఞానం, ఎటువంటి మార్పు లేనటువంటి జ్ఞానం. కూటస్థం. కూటస్థం అనగా మార్పు లేనటువంటిది. ఇక్కడి వరకు కూడాను చైతన్యం యొక్క వివరణ. ఇదంతా కూడా చైతన్యం యొక్క వివరణ. నెక్స్ట్ ఆనందం శబ్దం వివరిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే సత్ చిత్ ఆనందం కదా. సత్ని వివరించినారు, చిత్ని వివరించినారు. ఇప్పుడు ఆనందంని వివరిస్తున్నారు. చూడండి, ఇక్కడ ఏ రకంగా అయితే మనం చదువుతూ ఉన్నామో ఉపనిషత్ భాష్యాలో కూడా భాష్యంను ఈ రకంగానే చదవాలి. మంత్రాలో ఉండేటటువంటి పదాన్ని ఇస్తారు, దానికి అర్థాన్ని ఇస్తారు. మళ్ళీ మంత్రాలో ఉండేటటువంటి పదం, దానికి అర్థం, ఈ రకంగా ఇస్తారు భాష్యాలో కూడా.
సో ప్రస్తుతం బృహదారణ్యక భాష్యంలో మనం ఆ రకంగా చదవలేం కానీ అర్థం చేసుకోలేం అంత ఈజీగా. అది చాలా డిఫికల్ట్. కానీ మిగతా ఉపనిషత్తులు ఏవైనా కూడా మీరు చదివినప్పుడు అలాగే అర్థం చేసుకోవాలి భాష్యాన్ని. కూటస్థం ఆనందం. ఆనందం అంటే ఏంటి? బింబభూతం. మీరు తెలుగులో చూశారనుకోండి ఈ టీకాని, మంత్రంలో ఉన్నటువంటి శ్లోకంలో ఉన్నటువంటి శబ్దం ఏంటి? టీకాకార ఇచ్చినటువంటి అర్థం ఏంటి? అంత ఈజీగా గుర్తించలేరు. ఎందుకంటే అక్కడ మేము బోల్డ్ చేయడం కానీ, సెపరేట్ ఫాంట్ పెట్టడం కానీ ఏమీ చేయలేదు. అన్నీ ఒకే ఫాంట్ లో ఉన్నాయి. ఒకే సైజ్ లో ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ సంస్కృత టీకా చూస్తారో అన్వయం కూడా చేశారు స్వామీజీ. ప్రతి శ్లోకాకి అన్వయం చేశారు. కానీ ఆ అన్వయం చూడకూడదు. చూడకుండా మనంతట మనంగా ప్రాక్టీస్ చేయగలగాలి. సో సంస్కృత్ చదవడం వలన అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. కూటస్థం ఆనందం. ఆనందం అనగా బింబభూతం. బింబభూతం అంటే ఏంటంటే ఉదాహరణకి నా ముందు అద్దం ఉంది. అద్దంలో నేను కనబడుతూ ఉన్నాను. అద్దంలో నేను కనబడుతూ ఉన్నాను అని అంటే దాన్ని ఏమంటాము? ప్రతిబింబం. ప్రతిబింబం అంటాం. బింబం కాదు, ప్రతిబింబం. అది ఇది బింబం అయితే అది ప్రతిబింబం. బింబం అనేటటువంటిది వాస్తవమా? ప్రతిబింబం అనేది వాస్తవమా? బింబం వాస్తవం. బింబం వాస్తవం. ప్రతిబింబం ఏంటి? అపియరెన్స్. కేవలం ఆభాస మాత్రం. అక్కడ వ్యక్తం అవుతూ ఉంది, లేకపోయినప్పటికీ ఉన్నట్లుగా కనబడుతూ ఉంది అద్దంలో. ఇది బింబానికి ప్రతిబింబానికి ఉన్నటువంటి తేడా. ఆనందం అనేటటువంటిది బింబభూతం. మరి ఇక్కడ ఆనందాన్ని బింబభూతంగా ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే చూడండి, విషయ ఆనందం ఉంది. విషయ ఆనందం అనేది విషయంలో ఉందా? లేదు. ఆనందం అనేది విషయంలో లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం? నాలోంచి. ఆత్మ ఆనందమే విషయంలో ప్రతిబింబిస్తూ ఉంది. మనం ఏ విషయాన్ని తీసుకోండి, వ్యక్తి, వస్తు, పరిస్థితి, దేశ, కాల, వేటిలోనైనా కూడాను ఆనందం అనేది ఉందా? లేదు. వేటిలో కూడా ఆనందం అనేది లేదు. ఇందులో ఆనందం ఉంది అని మనం ఏదైతే భావిస్తూ ఉన్నామో ఆ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆత్మ ఆనందమే ఇక్కడ ప్రతిబింబితం అవుతూ ఉంది. వాస్తవానికి ఆత్మ ఆనంద స్వరూపం. ఇక్కడ బింబభూతము అని అంటే ఆ బింబం ఏంటి? ఆనందం. ఆత్మ అనేటువంటిది ఆనందం. ఈ ఆనందమే దేశ, కాల, వస్తు, వ్యక్తి, పరిస్థితి వీటన్నింటిలో కూడా ప్రతిబింబ రూపంలో వ్యక్తం అవుతూ ఉంది. ఇప్పుడు వీటిలో లభించే ఆనందం సత్యమా మిథ్యానా? మిథ్య. ఇది కేవలం ఆభాస మాత్రం. ఆ ఆత్మానందం ఏదైతే ఉందో అది బింబభూతం అనగా వాస్తవ ఆనంద స్వరూపం, అనంత ఆనందం. ఇది అర్థమైందా? అర్థమే. కూటస్థం ఆనందం బింబభూతం. చూడండి, ప్రతిదానికి కూడాను సచ్చిత్ ఆనందం 3 పదాలు ఉన్నాయి. 3 పదాలకు కూడా శృతి కొటేషన్స్ ఇచ్చారు టీకాకార. సత్ని తెలియజేయడానికి ఏ కొటేషన్ ఉపయోగించినారు?
అమ్మా అది అబాధ్యం ఏకమేవ అద్వితీయ. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. వెరీ గుడ్. చాందోగ్య చాందోగ్య ఉపనిషత్ సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసిత్ ఏకమేవ అద్వితీయం. ఆ కొటేషన్ చాందోగ్య కొటేషన్ ని తెలియజేస్తూ సత్ అంటే ఏంటనేది ఇక్కడ వివరించినారు. నెక్స్ట్ చిత్. చిత్ కి ఏం కొటేషన్ చెప్తున్నారు? కూటస్థం అవిపరిలుప్తం లుప్త జ్ఞానం కూటస్థం. కొటేషన్ ఏంటి? ఇందాక మీరు చెప్పారమ్మా, అది చూడలేదు. నహి ద్రష్టు దృష్టు. నహి ద్రష్టుర్దృష్టేః విపరిలోపో న విద్యతే అవినాశిత్వాత్. దీని నంబర్ నేను కూడా నోట్ చేయలేదు. నహి ద్రష్టుర్దృష్టేః విపరిలోపో న విద్యతే. ద్రష్టుః దృష్టి, ద్రష్ట యొక్క దృష్టి, దృష్టి అనగా జ్ఞానం, ద్రష్ట యొక్క జ్ఞానం, ద్రష్ట అనగా ఇక్కడ ఆత్మ, ద్రష్ట అనగా ఆత్మ. ద్రష్టుః దృష్టేః, ద్రష్ట యొక్క దృష్టి న విపరిలుప్యతే అనగా మార్పు అనేటువంటిది చెందడం లేదు. ఎందుకు? అవినాశిత్వాత్. ఇది అవినాశి కాబట్టి. లోపం చెందేది ఏదైనా కూడా వినాశి, ఇది అవినాశి కాబట్టి లోపం అనేటటువంటిది చెందడం లేదు. ఇది ఎక్కడి నుంచి? బృహదారణ్యక. సత్ చాందోగ్య, చిత్ బృహదారణ్యక. ఇప్పుడు ఆత్మ, ఆత్మకి కొటేషన్ ఎక్కడి నుంచో చూడండి. ఏతస్యైవానందస్య అన్యాని భూతాని మాత్రాముపజీవంతి. ఇది కూడా బృహదారణ్యక 4332. 4332. ఏతస్య ఏవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రం ఉపజీవంతి. ఏతస్య ఏవ ఆనందస్య, ఈ ఆనందం ఏదైతే ఉందో ఈ ఆనందం యొక్క అంశము మాత్రమే, మాత్రం అంటే ఇక్కడ అంశ, ఈ భూతాలన్నీ కూడా జీవులందరూ కూడా ఈ ఆనందం యొక్క అంశతో జీవిస్తూ ఉన్నారు, లేదా ఆనందం యొక్క అంశను అనుభవిస్తూ ఉన్నారు. ఏతస్యేవ ఆనందస్య అన్యాని భూతాని, మిగతా జీవులందరూ కూడా మాత్రం ఉపజీవంతి, కేవలం అంశ మాత్రమే అనుభవిస్తూ ఉన్నారు. అంటే ఏంటి? ఆత్మ అనేటటువంటిది బింబభూతం. జీవులందరూ అనుభవించే ఆనందం ఏంటి? ప్రతిబింబం, ప్రతిబింబభూతం. ఈ రకంగా బృహదారణ్యక ఉపనిషత్ నుంచి ఆనందంను వివరించినారు. సచ్చిత్ ఆనందం, అఖండం సచ్చిత్ ఆనందం. ఈ రెండు పదాలు కూడా స్పష్టమా? స్పష్టమమ్మా. కూటస్థము దానికి కేవలం చైతన్యానికే కూటస్థమా? ఏంటి ఏంటి? చిత్ అనే పదానికి కూటస్థం కూడా చెప్పబడిందా? అవిపరిలుప్త జ్ఞానము కూటస్థం రెండు కూడా సమానార్థాలు. మార్పు లేనటువంటిదే కూటస్థం. ఇత్యాది శృతి సిద్ధం. దేని ద్వారా సిద్ధం? సచ్చిత్ ఆనందం అనేటువంటివి నా యొక్క బుద్ధి ద్వారా నేను నిర్ణయించినానా, లేదంటే యుక్తి ద్వారా నిర్ణయించినానా, లేదంటే ప్రమాణం ద్వారా నిర్ణయించినానా? శృతి ప్రమాణం ద్వారా నిర్ణయించాను. నెక్స్ట్ అవాంగ్ మనస గోచరం. దీనికి సమాస వాక్యం చూడండి. ఈ పదం ఎంతుంది? 1 2 3 8 అక్షరాలు ఉంది. 8 అక్షరాల పదానికి సమాసం రాస్తే 1.5 లైన్ వచ్చింది. అవాంగ్ మనస గోచరం. దీని అర్థం ఏంటంటే ఈ ఆత్మ అనేది వాక్కుకి గోచరం అంటే విషయం అని టీకాలో ఇస్తారు. విషయం వాక్కు యొక్క విషయము కాదు, మనస్సు యొక్క విషయము కాదు. వాక్ అంటే ఏంటి? మాటలు. మనం ఏదైనా శబ్దాన్ని తెలియజేస్తూ ఉన్నాం అనుకోండి, రామః అన్న ఘటము అని అన్నా, ఘటము అని అన్నాము.
ఈ వాక్కు ద్వారా శబ్దం అనేటువంటిది వ్యక్తమయ్యింది. దీని ద్వారా దీని యొక్క విషయం ఏంటి? ఘటం. ఘట పదార్థం అనేటువంటిది దాని యొక్క విషయం. మనస్సు యొక్క విషయం ఏంటి? మనం దేన్ని ఆలోచిస్తే అదే మనస్సు యొక్క విషయం అవుతుంది. ఘటాన్ని నేను ఆలోచించాను అనుకోండి, ఘటం యొక్క రంగు ఏంటి అనేది, దాని పొడవు ఎంత, వెడల్పు ఎంత అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనస్సు యొక్క విషయం ఏంటి? ఏదైతే ఆలోచిస్తున్నానో అదే విషయం, ఏదైతే మాట్లాడుతూ ఉన్నానో అదే విషయం. వాక్కు యొక్క విషయం మాట్లాడటం, మనస్సు యొక్క విషయం ఆలోచించడం, ఆలోచిస్తున్నటువంటిదే విషయం. మరి ఆత్మ అనేటటువంటిది వాక్కు యొక్క విషయమా, కాదు మనస్సు యొక్క విషయమా? కాదమ్మా. వాక్కు యొక్క విషయము కాదు, మనస్సు యొక్క విషయము కాదు. మరి ఆత్మని శబ్దాల ద్వారానే వింటున్నానా లేదా? వింటున్నాం. మరి అటువంటప్పుడు శబ్దం యొక్క విషయం బ్రహ్మనా కాదా? మనస్సు ద్వారా బ్రహ్మని ఆలోచిస్తున్నానా లేదా? ఆలోచిస్తున్నాం. మరి అప్పుడు మనస్సు యొక్క విషయం బ్రహ్మనా కాదా? ఇంతకీ వాక్కు మనస్సు యొక్క విషయం బ్రహ్మ అవుతుందా అవ్వదా? పరోక్షంగా అవుతుందమ్మా. పరోక్షంగా అంటే ఏ రకంగా? అంటే శృతిలో ఋషులు వాళ్ళు చెప్పని దాన్ని వింటాం అంతే. చెప్పిన దాన్ని మనం వింటున్నాము అని అంటే, శబ్దం ద్వారా వింటున్నామంటే శబ్దం ప్రత్యక్షమా కాదా? శబ్దం ప్రత్యక్షం, ఎందుకంటే ఇది అతీంద్రియ వస్తువు కదమ్మా ఆత్మ. ఇది అతీంద్రియ వస్తువు. అతీంద్రియ వస్తువుని మనము ప్రత్యక్ష ప్రమాణం ద్వారా వింటున్నామా, లేదంటే మరే ప్రమాణం ద్వారానైనా వింటున్నామా? శబ్ద ప్రమాణంతో వింటున్నామమ్మా. అది శబ్ద ప్రమాణం ద్వారా వింటున్నాం, దాన్ని మీరు ప్రత్యక్షం అంటున్నారు. ఇక్కడ ఒక మెథడ్ అనేది ఉంది, ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటిది. తర్వాత వస్తుంది, ఇదే గ్రంథంలో తర్వాత వస్తుంది. ఒకవేళ ఇప్పుడు చెప్తాను, అర్థమైతే అర్థం చేసుకోండి, లేదు అని అంటే టీకాకార తర్వాత వివరంగా వివరిస్తారు శ్లోకాలు వచ్చినప్పుడు, దీనికి సంబంధించిన శ్లోకాలు వచ్చినప్పుడు. వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి అని విన్నారా? గుర్తున్నాయా? ఓకే, ఐ డోంట్ థింక్ గుర్తున్నాయని. వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి అని రెండు రకాల అంశాలు ఉన్నాయి. ఇలా అర్థం చేసుకుందాం. ఇది ఆత్మ, ఇది చిదాభాస, ప్రతిబింబం, ఆత్మ యొక్క ప్రతిబింబం. ఇది మనస్సు, ఇది ఘటం. ఈ నాలుగు క్లియరా? ఇదేంటి? ఆత్మ, చిదాభాస, మనస్సు, ఘటం, ఈ నాలుగు ఉన్నాయి. ఆత్మ యొక్క ప్రతిబింబం వలన మనస్సుకి ఆలోచించే సామర్థ్యం లభిస్తుంది, అవునా కాదా? అవును.
ఇప్పుడు ఈ మనస్సు ఇది ఘటము. అంటే ఈ మనస్సు ఘటాన్ని తెలుసుకుంటుంది అని అంటే ఏంటి? మనస్సు ఘటాన్ని ప్రకాశిస్తుంది అని. మనస్సు ఘటాన్ని ప్రకాశిస్తుంది అని. మనస్సు ఘటాన్ని ప్రకాశించడానికి ఏం కావాలి? ఆభాస. చిదాభాస. చిదాభాస లేకుండా మనస్సు ఘటాన్ని ప్రకాశించగలుగుతుందా? లేదు. ఘటాన్ని ప్రకాశించలేదు చిదాభాస లేకుండా మనస్సు అనేది. కాబట్టి ఏంటి అనంటే దీన్నే ఏమంటారు అనంటే ఫలవ్యాప్తి అని అంటారు. మనస్సు యొక్క విషయం అంటే మనస్సు యొక్క విషయం ఏదైతే ఉందో ఈ ఘటం ఘట జ్ఞానం లభించాలి అనంటే చిదాభాస అనేటువంటిది అవసరం. ఈ పాయింట్ క్లియర్ కదా? ఇప్పుడు ఘటం వదిలేద్దాం. ఈ మూడే ఉన్నాయి. ఆత్మ, చిదాభాస, మనస్సు. ఇక్కడ ఆత్మని తెలుసుకోవాలి అనంటే ఈ మనస్సును ప్రకాశించేది చిదాభాసమా లేదా? ఓకే అమ్మా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? మూడి దగ్గర ఉన్నాం. ఆత్మ, చిదాభాస, మనస్సు. మనస్సులో ప్రకాశించేది ఏంటి? ఆత్మనా చిదాభాసనా? చిదాభాస ఆత్మను ప్రకాశిస్తుందా? చిదాభాస మనస్సును ప్రకాశిస్తుందా? ఓకే, మ్యూట్ చేసుకోండి అందరూ కూడాను. విషయం తెలుసుకోవాలి అన్నప్పుడు చిదాభాస మనస్సుకి సామర్థ్యాన్ని ఇస్తుంది. అప్పుడు విషయం మనకు తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే ఆత్మని మనం తెలుసుకోవాలో ఆత్మని తెలుసుకోవాలన్నప్పుడు చిదాభాస మనస్సుని ప్రకాశించవలసిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఆత్మ స్వయం ప్రకాశం. ఆత్మ స్వయం ప్రకాశం కాబట్టి చిదాభాస అవసరం లేకుండానే ఆత్మ యొక్క ప్రకాశం ద్వారా మనస్సు అనేటటువంటిది అర్థం చేసుకుంటుంది. నేను మిథ్య, ఉన్నటువంటిది చైతన్యం మాత్రమే అని. ఇది అర్థమైందా? అంటే దీని యొక్క అవసరం లేదు. ఈ వృత్తి జ్ఞానం ఏదైతే ఉందో ఈ వృత్తి జ్ఞానాన్ని ప్రకాశించేది ఆత్మ, చిదాభాస కాదు. ఈ రకంగా మనస్సు ద్వారా ఆత్మని తెలుసుకోలేము. మనస్సు యొక్క విషయం ఆత్మ కాదు. ఘటము మనస్సు యొక్క విషయం ఘటమైనట్లుగా మనస్సు యొక్క విషయం ఆత్మ కాదు. ఎందుకంటే మనస్సు యొక్క విషయం ఘటమైనప్పుడు మనస్సుని ప్రకాశించేది యాక్చువల్గా మనస్సుని ప్రకాశించేది ఆత్మ. కానీ మనస్సుకి ఈ ఘటాన్ని ప్రకాశించేది ఏంటి అంటే చిదాభాస. చిదాభాస వలన ఘటం అనేటటువంటిది తెలుస్తుంది. కానీ ఆత్మని తెలుసుకోవాలి అనంటే చిదాభాసం అనేటటువంటిది అవసరం లేదు. చిదాభాస అవసరం లేకుండానే వృత్తి జ్ఞానాన్ని ఆత్మ ప్రకాశింపజేస్తుంది. కాబట్టి ఈ రకంగా తెలుసుకుంటూ ఉన్నాము. దీన్నే వృత్తి వ్యాప్తి అని అంటున్నాము. ఫల వ్యాప్తి అనంటే చిదాభాస అవసరం. వృత్తి వ్యాప్తి అనంటే చిదాభాస అనేటువంటిది అవసరం లేదు. ఇది అర్థమైందా? అర్థమైంది. ఫలము వృత్తి. మిగతా వాళ్ళకి అర్థమైందమ్మా. వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి. ఇక్కడ ఇది మనసుకి శబ్దస్పర్శ రూప రసగంధాలు ఇవి తెలియచేయాలి అంటే చిదాభాస అవసరం.
ఒకవేళ ఆత్మని ప్రకాశింపచేయాలి అంటే చిదాభాస అవసరం లేదు. అప్పుడు అది దాన్నేమో వేరేగా వృత్తి వ్యాప్తి అన్నారమ్మా. ఇక్కడ దీన్ని వృత్తి వ్యాప్తి ఎందుకన్నారో ఫల వ్యాప్తి ఎందుకన్నారో తెలియలేదమ్మా. ఇది న్యాయ దర్శనమా? అక్కడ లేదు, చెప్తారా? ఇది వేదాంత దర్శనం. ఓకే, వ్యాప్తి ఆహా, అంటే అలా వేదాంత ఈ వృత్తి వ్యాప్తి ఫల వ్యాప్తి అనేటువంటిది, వృత్తి వ్యాప్తి ఫల వ్యాప్తి అనేటటువంటిది ఒక టెక్నికల్ వర్డ్. ఓకే అమ్మా. ఇంకా వివరణ అనేటువంటిది ఉంటే టీకాగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సరే కానీ అమ్మా. ఈ కాన్సెప్ట్ అనేటువంటిది అర్థం అవ్వాలి. దీన్ని వృత్తి వ్యాప్తి అంటారు, దీన్ని ఫల వ్యాప్తి అని అంటారు. అంటే వృత్తి వ్యాప్తి ఫల వ్యాప్తి అని అంటే ఇక్కడ వృత్తి అనేటటువంటిది వృత్తి ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము, ఇక్కడ చిదాభాసి ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అంటే వృత్తిని ప్రకాశించేటటువంటిది చైతన్యం అక్కడ, ఇక్కడ ప్రకాశించేదేంటి? చిదాభాస ప్రకాశిస్తూ ఉంది. చిదాభాస భాష్య సాక్షి భాష్య అని రెండు ఉంటాయి. అవి కూడా ఈ కాన్సెప్ట్ లో మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి అని అంటే, ఇది ఘటము, విషయాలన్నింటినీ కూడాను తెలుసుకోవాలి అని అంటే చిదాభాస మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది వీటన్నింటినీ. కానీ అంతఃకరణని ప్రకాశించేది ఏంటి అని అంటే ఆత్మ, సాక్షి. సాక్షి ప్రకాశిస్తుంది అంతఃకరణని, విషయాలన్నింటినీ కూడా చిదాభాస ప్రకాశిస్తూ ఉంది. ఇది కూడా ఒక కాన్సెప్ట్. అర్థం అవ్వకపోతే తర్వాత మళ్ళీ విన్నప్పుడు అర్థమవుతాయి. ఈ రకంగా వాక్కి మనస్సుకి అతీతమైనటువంటిదే ఆత్మ. అవా మనస గోచరం, వాక్కు యొక్క విషయము కాదు, మనస్సు యొక్క విషయము కాదు ఆత్మ అనేటటువంటిది. దీన్ని సమాసం ఏ రకంగా వివరించారనేది తర్వాత క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.